రే కేడి త్వరగా రారా. వెళ్దామా? రే మావా, దివ్య బ్లాక్ డ్రెస్ లో వస్తుందని నువ్వు కూడా బ్లాక్ డ్రెస్ వేసుకున్నావా? ఒరే బాబు, మొదలు పెట్టారా? ఇలా అని తెలిస్తే వేసుకునేవాడే కాదు. ముందు వెళ్ళి మార్చుకుని వస్తాను. ఊరికే నటించొద్దురా. నటించడం నాకు ఏంటి? తెలిసి ఇది పక్కా ప్లానింగ్ లాగే ఉంది. అవునే ప్లానింగే. ఇప్పుడేంటట? నాకు తన దగ్గర నచ్చింది ఆ గట్సే సార్. ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా అవును మేమంతే ఇప్పుడేంటి అని గట్టిగా అడుగుతుంది సార్. తను ఎంత గట్టిగా అడిగినా కూడా ఛాన్స్ దొరికినప్పుడు వాళ్ళు బాగా ఆడుకునేవాళ్ళు సార్. బయట జోరున వర్షం, తలుపు తెరిచి చూస్తే అమ్మాయి కళ్ళల్లో నీళ్లు. పక్కన కూర్చోబెట్టుకుని ఏంటి అని అడిగాను. స్వామి, ఒక అబ్బాయి నన్ను మోసం చేశాడు, నన్ను అగ్రహారంలో డ్రాప్ చేస్తారా అని అడిగింది. అయ్యయ్యో, ఉంచుకుంది ఒక లేడీస్ వచ్చారా? రే వాళ్ళే డౌన్లోడ్ చేసుకుంటారు. ఏంటి మీరు మాత్రమే వచ్చారు, దివ్య రాలేదా? మేడం కి తినే మూడు లేదట, అందుకే ఓకే. తను రాలేదు. మన అందరికి తినే మూడు ఉంది కాబట్టి మనం అందరం తిందాం. రే మామా, ఇది చికెనా మటనా? రేయ్, నాన్న ఫోన్ చేస్తారా? ఫోన్ లోపల ఉంది, ఉండి ఆ, తీసుకొస్తా. అవునవును, నాన్నగారితో మాట్లాడకపోతే నిద్ర రాదుగా. లోపలికి రావచ్చా? హే కృష్ణ కమ్. భోంచేయడానికి రాలేదే? నాకు అదోలా ఉంది కృష్ణ. చూడు, ఒట్టి కడుపుతో పడుకోకూడదు. తీసుకో, యాపిల్ తిను. అయ్యో వద్దు. నేను చెప్తున్నాను కదా, ఇదిగో తినేసి పడుకో. ఓకే, Thanks. గుడ్ నైట్. అబ్బాబాబాబాబా, ఫోన్ తీయగాని ఊరికి ఒకటే నస. ఏ శివాని, యాపిల్లో ఏదో కొత్తగా ల్యాప్టాప్ వచ్చిందట కదా? ల్యాప్టాపే కాదు, ఐఫోన్ 7 కూడా వచ్చింది తెలుసా? ఏ నువ్వు యాపిల్ అంటేనే నాకు గుర్తొచ్చింది. కొడైకెనాల్ది చాలా టేస్ట్ గా ఉంటుందంట. యాపిల్ వెళ్ళేటప్పుడు కేజీ లెక్క కొనుక్కెళ్దాం. ఏయ్, మనం నైట్ టైం లో ఇలా హెవీ ఫుడ్స్ తినటం బదులు ఒక యాపిల్ తిని కూడా పడుకోవచ్చు కదా. ఏయ్, ఎవడ్రా చూసింది? ఫోన్ ఇక్కడ పెట్టుకొని నాన్నతో మాట్లాడతానని బెల్లం కొడతావా? ఆల్రెడీ మమ్మల్ని బాగా ఆడుకునే వాళ్ళకి ఈ యాపిల్ మ్యాటర్ ఒక ఫ్రీ టైప్ అయింది సార్. వచ్చేవాడు పోయేవాడు 6 కొట్టడం మొదలు పెట్టాడు. సార్ రెస్ట్ యూస్ చేసుకోవచ్చా? ప్లీజ్ వెళ్ళి బాబు, నేను కాస్త రిలాక్స్ అవుతాను. వాళ్ళు మమ్మల్ని మామూలుగానే ఏడిపించారు, కానీ ఏంటో తెలీదు, మాలో ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది సార్. ఇంతకుముందు ఏడిపిస్తే చిరాకు వచ్చేది, కానీ ఆ తర్వాత ఎప్పుడెప్పుడు ఏడిపిస్తారా అని మేమే వెయిట్ చేస్తూ ఉన్నాం సార్. ఆ తర్వాత నేను దివ్యాని సాధారణంగా చూడలేకపోయాను, తను నన్ను సాధారణంగా చూడలేకపోయింది. ఏయ్, ఈ చండాలని నేనే చూడలేకపోతున్నాను. జిప్పు ముయ్యరా బాబు. చూసారా? వీడు నాకు తగిలేడేంట్రా బాబు. ఆ తర్వాత మేము ఎలా చూసుకునే వాళ్ళమో తెలుసా సార్? అయ్యో సంకు వెళ్తున్నాడే.